హలో హలో చెప్పండి మేడం. హలో అండి, మీరేనా అండి? మేము ఎక్కడికి వెళ్ళేటప్పుడు మా పిల్లలను జాగ్రత్తగా చూసుకునేటోళ్ళు. మేమే మేడం. ఎప్పటి వరకు చూసుకోవాలి మేడం మేము పిల్లలని చెప్పండి? ఒకరోజే వెళ్ళండి, ఇంకా మరీ ఏం తెలియదండి. మేము ఒకరోజు అయితే వెళ్తున్నాం అనమాట ఫంక్షన్కి. మా బాబుని చూసుకోవాలండి, అంతే ఒకడే అనమాట మా బాబు. ఓకే మేడం, మీరు లొకేషన్ పెట్టేస్తే వచ్చేసాను. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. 1 hour later. గైస్ మొత్తానికి అయితే ఈరోజు అయితే మనమైతే బేబీ సీటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈడే అనమాట మా పిల్లోడు. ఇందాక చెప్పింది కదా ఒక కస్టమరా ఆ మేడం అయితే చెప్పింది అనమాట, మా పిల్లోడిని అయితే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. ఇది ఈడనమాట, ఈ బుడ్డోడు అనమాట. ఇది ఏందోడు ఏం రాయి సైలెంట్ కూర్చోాలన్నమాట. నువ్వు తమ్ముడు నాతో అలర్ చేస్తే ఏం మామూలు ఉండదు నీకు, ఓకేనా అన్నెండు. ఎందుకు గిఫ్ట్ బాక్స్ ఉంది ఏందో నీకే తమ్ముడు, నాకు సంబంధం లేదు, ఏమన్నా నీకే పెట్టుకో, మళ్ళీ ఏమైనా మేము మార్చాలి దాన్ని. కొంచెంసేపు టీవీ చూద్దామా అక్కడ మనమైనా. వాడు గమ్ము ఉంటాడు, మనమే టీవీ చూసుకుని కూర్చున్నాం. ఏంది షోల్డర్ ఆఫ్ ద బేబీ ఎల్లో అంట. బేబీ ఇన్ ఎల్లో సిట్టింగ్ ఫ్రీ. వాట్ నాకు అర్థం కాదు గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చేద్దాం, ఏందో ఉంది. హెడ్ మేడ్ మోన్ అన్లాకా. అసలు ఏయో ఉన్నాయి చూస్తానా, అది పట్టుకుంటాండి ఏవో వస్తున్నాయి, నాకు అర్థం కావడంలే. ఓపెన్ చేద్దాం, ఫ్రిడ్జ్లో ఏమైనా తిందా. దీనికి పాలబుడ్డి తాపిద్దాం, దీనికి ఆకలి అవుతుందేమో. ఒకసారి అడిగి ఈ పికాచు అన్నది ఎప్పుడు వదిలేదనమాట. పికాచు అన్నది ఎన్నో ఇలా అనుబంధం అనమాట. గైస్ మనం ఇలాంటి ఏదో కలెక్ట్ చేయాలనుకుంటా, ఇలాంటి పిల్లికి ఏమో కలెక్ట్ చేద్దాం మనమేమో. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేవు గైస్. సో ఈయనకైతే పాలు అయితే తాపిద్దాం. తాగరా తమ్ముడు, తాగు లోడు అన్నాడు ఇప్పుడేనా రా అట్లుంటది మనతో. సో గైస్ ఇప్పుడైతే ఇంక డైపర్ చేంజ్ ఇద్దాం. ఎప్పుడు అసలు చిన్నపిల్లలకి ఇప్పుడు డైపర్ అయితే మార్చాలి అనమాట. ఇప్పుడైతే పని చేయాల్సి వస్తుంది, ఇంకా ఏం దిక్కు తెలియదు మనకు, లెక్కిస్తున్నారు కాబట్టి ఏదో ఇదే డైపర్ అనమాట. ఏడిపోయారు ఏడిపోయారే, ఇప్పుడు కదా ఏందిరా రే, ఈ పిక్కచ్చు నన్ను ఆడుకుంటాను, నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావు కదా. ఏందో గైస్ ఇది ఏంది ఇటు వచ్చాడు. తమ్ముడు ఏ ఆట కూర్చున్నావు, ఏం నీకేం ఏడంటే ఆడ కూర్చుంటావా? ఆడ కూర్చుంటాడు, ఎడ కూర్చుంటాడు, అసలు తెచ్చే లోపల ఏం ఆగలేడు. ఎడిపోయినావు అప్పుడు ఎంత ఫాస్ట్ అరా నువ్వు. ఏం గడుకోలేదు, డేపర్ తీసుకున్నాడు. సార్లే స్మైల్ ఇచ్చింది. ఇంకా పై పోదాంపా, పని పెడదాం కాసింది. కొంచెం పని పెట్టి మనం థియేటర్కి ఇవి ఏదో చూసుకున్నాం. ఏంద్రా పెయింటింగ్లో వచ్చింది గస్, పెయింటింగ్ చూసారు మీరు? అది ఏందో టెడ్డి బేర్ బొమ్మ అది ఏదో వచ్చిపోయింది గస్. ఇదే అనమాట అన్నగాండి రూమ్. ఈయనకి కూడా ఒక రూమ్ అంట. అబ్బా ఇది నాగిలే కదరా ఒక రూము. బాగానే ఎంజాయ్ చేసి ఏదో బొమ్మ ఆయనకి ఒంట్లో పెడదాం, ఏదో ఒకటి బొమ్మ వేసుకున్నాం. సేమ్ మీన్ మాదిరి ఉంది గస్ బొమ్మ కూడా. గోలా బాగా మనకు కూడా టైం పాస్ అవుతుంది. ఏంటంటారా నేను చూసుకుంటాం. ఏంటి ఉన్నాయి ఇంకోటి. ఏంటంటే కళ్ళు తీసుకుంటున్నాం, పిల్లలు కళ్ళు చేయాలి. ఏంటో ఇది గేమ్ అర్థం కాదు నాకు. గ్లోబ్ ఉంది, ఈడ బుక్కులు ఉన్నాయి, ఇంకా ఏమో ఉన్నాయి. ఏమైనా పెడదాం ఇంటికి పని పెడదామంటే ఏం లేవు, ఈ బొమ్మలు ఏమబ్బా ఏం నవ్వుతావరబ్బా. ఈ క్యాట్కి ఎదుగుగా క్యాట్ ఇద్దామా? క్యాట్ తీసి వాడిని ముక్కులు వేసిద్దాం. పట్టుకో తిను, ఆడుకో. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. గాయస్ ఇదేందో ఉందా, ద ప్రిన్సెస్ అండ్ ద క్యాట్ అంట. ఈ పిల్ల నా కొడుకు స్టోరీ అయితే చెప్దాం. గైస్ ఫైనల్గా ఆయనకైతే స్టోరీ చెప్పినాం. పనుకొని మేడు మనం ఏమైనా టైంపాస్ చేయడానికి ఇద్దాం. బాయ్ తమ్ముడు అనుకున్నాడు. బాస్ అల్లా పిల్లోడు ముద్దుగా. ఇది ఏం రూమో ఇది? వాషింగ్ మిషన్ స్టోర్ రూమ్ ఏమో గైస్ ఇది. నీళ్ళు ఎక్కడ పోతారా వాషింగ్ మిషన్కి? ఏందో ఏంది స్నో కాన్స్టెంట్ ఈస్ జులై ఫాలోయింగ్ సచ్ ఎస్ ఫీట్ స్ప్రింగ్ ఇట్ స్టార్టెడ్ వెన్ ఐ టుక్ దిస్ జాబ్. ఏందో రేడియో అంట. నైట్ టిల్ ఫస్ట్ స్టిల్ ట్రేడ్. గైస్ ఏందో ఆ రేడియో నొక్కినా ఏదో వాడినాడు, ఏం అర్థం కావట్లే. ఏదో పైన పెయింటింగ్ ఏందో ఉంది గైస్. ద కీ ఏంది, ద కీ టు సక్సెస్ అంట బుక్. ఈ పదం పైకి ఏముండే లోపల. ఎవరు రైడ్ పెయింటింగ్స్ ఉన్నాయి గైస్.
ఏందంతా పెయింటింగ్లు అయితే ఉన్నాయి. ఏందబ్బా పేపర్, ఓ అమ్మ ఏందిరా పైన కూడా ఏదో పెట్టారుడా, మ్యూజియం మాదిరి పెయింటింగ్లు ఇవి ఉన్నాయి గైస్. ఇలా పెయింటింగ్స్ గీయింటింగ్స్ అన్నీ. అసలు ఈ ఇంట్లో ఏముందో కానీ ప్రతి దానికి పోజన చిక్కుంటానా. అసలుకి ఒక్కటి కూడా ఫలించడం లే నాకు. ఏంది మళ్ళీ గిఫ్ట్ ఉందిరా ఆడ కింద గిఫ్ట్ గైస్. ఏంది దెయ్యం మాదిరి ఇంత పేపర్ మీద ఏందో రక్ ఉంది. ఏందో అది. మనం ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదాం తొందరగా. ఎందుకు మనకెందుకు కానీ వీళ్ళు వాళ్ళు వచ్చేంత వరకు లాక్ చేసుకో. ఒరే రూమ్ లాక్ అంట మళ్ళా ఎందుకు ఇప్పటికే. ఈ పిల్లి ఎస్ పిల్లి దొరికింది. కలెక్ట్ చేద్దాం. ఏందో కలెక్ట్ చేయాలనుకో ఏందో. అమ్మయ్యా మన పని అయితే అయిపోయింది. వాడైతే పనున్నాడు పిల్లోడు. ఇప్పుడు మనమైతే ఏం చేద్దామంటే ఈ క్యారెట్లన్నా కిట్లన్నా ఏదో ఒకటి ఎత్తుకున్నాం. ఏంటిది ఏందో పేపర్ మీద ఏదో పెయింటింగ్ వేసినారు. దీంతో ఉన్నింది. అసలు ఏందా ఇంట్లో ఏమైతుందని ఇంట్లో అర్థం కాకుండా అడుగుతా అసలుకి. సరే మనం అంటే టీవీ ఇద్దామంటే టీవీ దీనికి ఉంది గైస్. టీవీ ఇద్దాం ఇప్పుడు. బాగా టీవీ తీసుకున్నాం గైస్. ఇంకా టీవీ తీసుకోవడం అయితే అయిపోయిందనమాట. మనము ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మన తమ్ముడుగా ఎట్టున్నాడు వీడు. ఈ రూమ్ ఎడిపోయారు వీడు. పిల్లలు లేడు గైస్. ఎడిపోయినాడు. ఊరు పార కిందకి ఎప్పుడు వచ్చినావురా గైస్. ఇది ఏందో గైస్ నీ పిల్లనా కొడుకు. వీడు పైన రోడ్డు కిందికి ఎట్టు వచ్చినాడు వీడు. ఒరే నేను పైకి ఎట్టినా కదా డోర్ లాకేసినా ఇంకో నవ్వుతాడు వీడు. మళ్ళా ఈ క్యాట్ బొమ్మ ఏదిబ్బా మూసుకొని పండుగ ఇంకా ఏం కానీ ఏంది రైడు ఎటు వచ్చాడు గైస్. ఊరికే టీవీ చూసి వచ్చా. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా చూద్దాం. ఒరే డోర్ పెట్టించాడంటే రైడు. ఏంది డోర్ పెట్టించాడు. ఏంది గైస్ వాడు అసలుకి అర్థమే కావలే. వాడు విచిత్రంగా ఉన్నాడు ఆ పిల్లడు. టీవీ తీసుకుంటే ప్రశాంతంగా ఏందో వచ్చినాడు చూద్దామని. మళ్ళీ టీవీ చూసుకున్నాం టీవీని. సో గైస్ ఈరోజు అయితే సెకండ్ డే అనమాట. వీళ్ళమ్మ అయిపోయింది ఈరోజు రా అంట వీళ్ళు. అందుకని ఇప్పుడు ఈరోజు కూడా వీడిని చూసుకోవాలంట. వీడేమో వీడికి టీవీ పెట్టినే చూసుకుంటాను. వీడు రాత్రి అంతా పనుకునే లేదు కూడా అర్థం కాదు. నేనేమో టీవీ చూసుకుంటా పనుకునే. ఇప్పుడు వీనికి ఏమైనా ఆకలి అవుతుంది చూద్దాం. గుడ్డుతో గుడ్డు పగిలిపోయింది. వీనికి ఏమైనా పాలు తాపిద్దామా. డోర్ ఎందుకు మూసేసారా. డోర్ లాక్ అంట గైస్. డోర్ ఎవరు మూసారా రే. పాలు పుట్టిదిరా. ఏంది గైస్ పాలు పుట్టిలేదు. ఏంది ఎడవింది పాలు పుట్టిది. ఏంది లాగ్ అవుతుంది ఏంద్రా. పాలు పుట్టి దీనికి ఎట్లా వచ్చింది ఇది. నువ్వు ఆ టీవీ కాడ ఉన్నటువంటి ఇటుకి వచ్చినారు నువ్వు. ఏంద్రాడు విచిత్రంగా ఉన్నాడు గైసుడు. మళ్ళీ ఇటు రోడ్ ఆడాడు ఇప్పుడు అయింది దీనికి. ఇంకైతే డైపర్ అయితే మాడదాం. వినే కూర్చోరే మళ్ళీ రేపు మాదిరి పోయి అడిగినా పోకుండా ఉండాలి. ఏం దీనికన్నా వచ్చినాయి. డైపర్ ఎంత పోతుంది. డైపర్ కన్నా అడ్రస్ని గైస్ ఎందుకు తేడా పడుతుంది ఇంట్లో. నేను డైపర్ 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 ఈ డైపర్ ఎంత పోతుంది ఇది. నేనా డైపర్ 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 డైపర్. అమ్మయ్య ఇది ఒకసారి ఆగింది గైస్. ఈ డైపర్ ఎందుకు చూపించండి ఈ రూమ్లో. ముందు ఈ రూమ్ లాగా ఉన్నాయి కదా ఎట్లా లాగైంది ఇది. ఈ ఎమర్జెన్సీ ఏందో ఇది ఏందబ్బా ఇక్కడ. క్యాట్ ఇది కలర్ ఇద్దాం. ఈ క్యాట్లు ఏందో టాయ్ బాక్స్ అన్లాక్డ్ అంట. ఏందో ఏ ఫోటోలు ఉన్నాయి గైస్. ఈ పిల్లోడిదేమో ఫోటోలు ఏవి ఉన్నాయి. అసలు ఏందిరా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాలే. నీ డైపర్ ఏందో ఈ డైపర్కి స్టార్లు వచ్చినాయి. అసలు ఏమవుతుందో అసలు అలాగే అర్థం కాలే. ఈయన కూడా అన్నాడు ఏడున్నావు తమ్ముడు నువ్వు. ఈయన లేడు. ఈయనలే కాలిపోలే కానీ వేసుకోండి డైపర్. నవ్వుతాడు వీడు. ఆడికెట్ వచ్చావురా. ఈ నుంచి ఆడికెట్ పోయినావు మళ్ళా. కళ్ళు మూసి ప్యాన్ వేసాడా. అమ్మాయి టాయ్ బాక్స్ అంట వచ్చింది అలాగైందంట. ఈయనకి ఆడుకోనికి ఇద్దాం. ఓకే ఇప్పుడు అయితే ఈయనకి ఆడుకోనికి అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. ఇదేదో ఉంది తీసుకొని ఆడుకో తమ్ముడు. ఆడుకోరా. నేను సమ్మగా పోయి కూర్చున్నాం. ఏం తెలియదు. బాస్కెట్ బాల్ ఇలా పెద్దాం. కింద పడిపోయింది గైస్. ఇది వేసి
ఏంది ఇది పడ్డంలే ఏ దూరం నుంచి చూపిస్తూ ఒరే నీ పైకి వాళ్ళ నువ్వు పని పెడదాం ఏంది వీడు సూర్యునికే భయంకర ఉన్నాడు వీడు అసలు నీకు ఆడ దెబ్బ తగిలింది దీనికి కూర్చోరే నీకు ఇంకో స్టోరీ ఇద్దాం ఈరోజు గైస్ ఇంకేందో స్టోరీ ఏదో ర్యాబిట్ కాబట్టి ర్యాబిట్ అంట తీసుకో ఇన్ని 3 రోజులు బాగా చూసుకోవాలి ద ప్రిన్సెస్ అండ్ ద ర్యాబిటా ఏందిరా ఈ ప్రిన్సెస్ గైస్ వీడు దుబ్బినాడు ఏడుచాడు ఒరే ఏందిరా ఎట్లా దుబ్బినాడు బుక్ని ఏందిరా చెప్పాడట ఓ అంట అసలు ఏం చెప్తా ఉన్నాడు మూసుకొని నేను పోయి ద త్రూ ద డార్క్ అమ్మయ్య గైస్ ఇంక స్టోరీ అయితే అయిపోయినా నచ్చలేని దుబ్బేసినాడు ఏంది వీడు అర్థం కాదు నచ్చలేంటారు అన్నగానికి అమ్మయ్య పడుకున్నాడు గైస్ మొత్తానికి అయితే ఇప్పుడైతే మనమైతే ఏం చేద్దామంటే ఇంకా చక్కగా పోయి ఇంకా టీవీ చూసుకున్నాం బాగా చల్లగా ఇంట్లో బాగా టీవీ అయితే మనకైతే టైం పాస్ ఉంది ఏందిరా ఓపెన్ అయింది గైస్ ఏంది ఏందో ఆర్డర్ వచ్చింది ఎవరు లేరేంద్రా ఎవరు లేరే లిఫ్ట్ ఏంది అది క్లోజ్డా వాట్ అసలుకి ఏందో లేండి ఏదో ఆర్డర్ అయితే వచ్చింది గైస్ ఇంట్లోకి ఏందో ఇది టోస్టీ 4000 టోస్ట్రీ ఉంది ఈయన పెట్టేద్దాం మనకెందుకు ఆర్డర్ పెట్టుకున్నాను వాళ్ళు సో కూర్చొని టీవీ చూసుకున్నాం అమ్మయ్య గైస్ టీవీ చూసుకుని అయితే మనకైతే గైస్ ఈరోజు అయితే డే 3 అనమాట ఈరోజుని ఇవ్వాలంట వాళ్ళ అమ్మ నాన్న ఏడిగినారో ఏమో ఎన్ని రోజులు చూసుకోవాల్సి వస్తుంది డబ్బులు ఎక్కువ వేసేయాలండి గైస్ ఏం పర్వాలేదు ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే పైకి వెళ్దాం వాడిని ఎత్తుకొద్దామా లేకపోతే చూద్దాం నేను ఏదో ఒకటి తినిపించి మళ్ళీ వాడిని పెడదాం ఏమన్నాడు తమ్ముడే లేచినాడు ఓ నాడు ఏందో అసలు ఏం చేస్తారా నువ్వు నేను ఏదో తీసుకొద్దాం లేకపోతే ఆడనే పడుకుంటాడు ఈరోజు టోస్ట్ వచ్చింది కదా ఈ టోస్టర్తో టోస్ట్ అయితే చేద్దాం ఏమైనా బ్రెడ్స్ ఉన్నాయా మన ఫ్రిడ్జ్లో చీజ్ ఉంది ఇక్కడ చీజ్ని టోస్ట్ చేద్దాం చీజ్ బాగుండదు బ్రెడ్ ఇది వేసి ఇంకా టమాటాస్ వేద్ది శాండ్విచ్ అయితే ఇద్దాం మనకి లేకపోతే మనం ఏందాం అంతే టోస్ట్ అవుతుంది ఓ పేలిపోయింది గైస్ నీ పికాచు ఫీడ్ మీ ఏంద్ర ఇది గైస్ ఎందుకు జరుగుతుంది గైస్ ఇంట్లో ఏందో ఫీడ్ మీ అంట ఏందిరా ఫ్రిడ్జ్లోంచి ఇంద్రా ఇది ఏందవుతుందో గైస్ నాకు అర్థం కావలే అనవసరంగా వచ్చాము ఇంట్లోకి పాల బుడ్డే ఒరే డోర్ మూసేసినారు గైస్ అసలుకి ఏమవుతుందిరా రే అసలు ఇంట్లోకి ఏమవుతుందిరా ఫ్రిడ్జ్లోంచి ఇంద్రా ఇది ఎంత మార్గం ఫ్రిడ్జ్ నుంచి మార్గం ఏంటి ఇంటి బయటికి ఇట్టించాను నేను పొద్దా ఇదేలేండి ఇల్లు ఒరే ఏందిరా నీ మూజ పెట్టాము అసలు గ్యాస్ ఏందవుతుందో అర్థం కాదు ఇంట్లో ఇటు మళ్ళీ లోడ్ అన్లోడ్ ఇప్పుడే చేసినాడు వీడు అసలు ఏందో అట్లా ఎల్లగా అయిపోయింది ఈడేందో మెరుచాడు ఈడ డేపర్ ఉంది అమ్మా నిన్న మాత్రం డేపర్ కొనిపోలే ఏం చేస్తావరా వీడు గైస్ ఇంటికేదో ఏంది గైస్ ఇంటికి పిల్లనాడు ఊరు అసలు ఏమవుతుందిరా ఇంట్లో అనవసరంగా వచ్చాయి కదరా ఇంట్లోకి పైకి వెళ్ళిపోదాం గైస్ ఈ డోర్ ఓపెన్ గైస్ ఇందాక చూసాం కదా ఇది ఎమర్జెన్సీ పాలబుడ్డి ఇది తీసి పెట్టేద్దాం మనకి ఒరే వీళ్ళమ్మ డాడీ మంచి పని చేశారు నా కొడుకు పెట్టు అది అమ్మయ్యా ఇప్పుడైతే గైస్ నేను తీసుకెళ్ళి పని పెడదాం అరే అసలు ఏం చేసినావురా అసలుకి ఈ నీళ్ళు ఏముందిరా అసలుకి మళ్ళీ
గైస్ నాకు అర్థమైపోయింది గైస్, దీనిలో అయితే ఒక అర్థమవుతుంది నేను ఇప్పుడు ఇంక స్టోరీ చెప్పాలా దాని ప్రిన్సెస్ అంటే సార్ షీపా. ఓ అమ్మా ఎందుకు గైస్ లోపల వినాడు ఏమి సారే మన ఎవర్రా ఏంద్రా అసలు నీళ్ళు ఏముందిరా అసలు మనం భయపడలేనట్టు మనమేమో ఏంటున్నాం మేము. ఇప్పుడు ఇంక మళ్ళీ స్టోరీ చెప్పాలా ఆయనకి. పోయమ్మా ఏంది గైస్ చూడు షీప్ తీసి ముక్కులు ఆడాలి మళ్ళా. ఊరే నీ కళ్ళు ఏంది కలిసి ఉంది చూస్తేనే భయంకరంగా ఉంది కలిసి. దీనికి ఫస్ట్ అయితే స్టోరీ అయితే వేద్దాం. ద ప్రిన్సెస్ అండ్ ద స్టీప్ అంట స్టోరీ చెప్దాం. ఇట్ వాజ్ కోల్డ్ త్రూ అవుట్. గైస్ దీనికి ఏంద్ర ఇడు అరే ఏంద్ర మాడిపోతుంది అంతా ఇడా. ఓయమ్మా అరే 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 ఏంద్ర ఎన్ని ఆటో పుస్తకాలన్నీ ఇచ్చేయండికి. ఓయమ్మా ఏంట్రా ఇది. ఓయమ్మా ఈ బేబీ ఎల్లో ఏం రైడ్ నేను అసలు ఏమవుతుంది గైస్. గుడ్ నైటా ఒరే ఏంద్ర అసలు దీనికి వాట్ అసలు ఏం జరుగుతుంది గైస్ ఇంట్లో. గైస్ ఫస్ట్ అయితే మనం ఇంట్లో నుంచి పోదాం. మోర్ నౌ అనదర్ అంట ఏందో. ఫస్ట్ అయితే మనమైతే ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అనవసరంగా సీటర్ జాబ్లోకి వచ్చాం, బేబీ సీటర్ జాబ్లోకి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్ తొందరగా. అసలు ఇవన్నీ ఇంట్లో ఏముండో అర్థం కాదులే. ఏడీడు ఈ తమ్ముడు ఎన్నోరా ఎడ కూర్చోయినాడు గైస్ పైన ఉన్నాడు వీడు. ఓ గైస్ అంతా ఇల్లు అంతా ఏంది ఒక రకంగా మారిపోయింది అనమాట. ఓపే ఏమన్నాడు గైస్ ఇడు. ఓ ఏం చేస్తుందిరా గైస్ ఏందో ఇది ఎంత వేరే మాటలు ఉన్నాయి చూద్దాం. ఏందో రెడ్ అది వైట్ ర్యాబిట్ ఏదో ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదులే ఇంట్లో. ఓ ఫస్ట్ అయితే ఇదైతే ఓపెన్ చేద్దాం. వెళ్ళిపోదాం. అది ఫస్ట్ యారో అన్నీ చూపిస్తుంది దీని. ఓ ఫస్ట్ ఇప్పుడు లిఫ్ట్లో వెళ్ళిపోదాం ఫస్ట్. అమ్మయ్యా ఒరే ఓపెన్ అమ్మాయి లిఫ్ట్ తొందరగా పడిచేలాడున్నాడు. ఓపెన్ 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 పర 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 ఏం చేసి ఇది ర్యాబిట్. ఓకే ఓకే మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం కిందికి. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఏందో ఉంది అంత. ఓ ఏందో పిక్స్ మ్యాన్ మ్యాడ్నెస్ అంట. క్విక్లీ 2 hours ద ఎగ్జిట్ ద టైనీ ర్యాబిట్ హోప్లా. ఏందో ఫస్ట్ అయితే మనం అయితే తప్పించుకోవడానికి ట్రై చేద్దాం గైస్ ఇంట్లోంచి. ఫస్ట్ అసలు అనవసరంగా వచ్చాము ఇదికి. వెళ్ళిపోదాం గైస్. మన బేబీ నా కొడుకు వాడే న్యూస్ అనుకున్నాను ఫస్ట్ వాడిని చూసి వాడు మాయం ఇవ్వడం చూడండి గైస్. ఊరు 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 అసలు ఏమవుతుంది ఎలివేటర్ అయినా. ఓ వచ్చేసాం. ఇది వైట్ ర్యాబిట్ అయితే ఫాలో అవుతాం గైస్. ఫస్ట్ ఇది కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ కలెక్ట్ చేసి ద వైట్ ర్యాబిట్ ఫాలో అవుతుంది పాడిని పారా. ఫస్ట్ తిన్నా కిందికి వెళ్ళిపోవాలి తొందరగా. ఫస్ట్ వాడు రాకముందే ఈ బేబీ నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చారు కూడా అర్థం కాదు. నాకు ఫుల్ భయం ఉంది గైస్. ఓ ఇది ఎన్నో ఉంది ఓపెన్ చేద్దాం. ఓ గైస్ లాక్లో ఉంది గైస్. ఒరే బేబీగా ఇచ్చారా దండం పెడతారా. ఎండ ఈ లాక్ ఎంటతో వన్ చేతిలోనే ఉంది. ఒరే బేబీ ప్లీజ్ అరే వెళ్ళిపోదాం రే నేను కాపాడతారా నేను ఏంది రా శక్తి రే ప్లీజ్ అరే ఒరే 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 అసలు ఏంటి గైస్ ఇవన్నీ సీడీలా ఏందో ఉన్నాయి గైస్ ఇదంతా. ఒరే యాడిపోయాడు గైస్. యాడిపోయావరా రే ఒరే గిరినా ఒరే మనం ఏమవుతాడు రే ఇచ్చేసేయి. అరే గైస్ నీ ఎలా విధంగా ఇంక తీసుకోవాలి ఆయన నుంచి. అసలు ఇది అన్నాడు. ఓ నేను ప్లేయర్ నీ పెట్టేద్దాం. అసలు ఏందో రేడియోలు ఉన్నాయి గైస్ ఇలా. రేడియో అన్నీ ఆడినాడు గైస్. ఇది అర్థం కాదు ఇటు కంపరా కంపరాలి నాకు. అసలు ఇలా పాట వస్తుంది ఏందో పాట. ఊరే ఇన్నోరే ఇచ్చారా లేదు అన్నం పెడతారా ఇద్దరం వెళ్ళిపోదాం రా ఇక్కడ నుంచి. మళ్ళీ ఇటుకొచ్చారు ఒరే గైస్ ఏంది గైస్ ఇడు. ఒరే ఆడిపోతామరా నువ్వు అసలుకి. ఇక్కడ టీవీ దగ్గర ఏదైనా రేడియో ఉంది ఇంకోటి రేడియో. ఈ రేడియో ట్రై చేద్దాం పెట్టి ఇక్కడ వస్తాడేమో వాడేమైనా ఫేవరెట్ మ్యూజిక్లేమో వానికి. వీడికి ఆడాడు. అరే ఆడినవరా నువ్వు గైస్. ఇది ఆడిపోయినాడు మాయమవుతాడన్నాడు. ఎనివేర్ డోర్ నెట్ ఆ నుంచి ఈడికి ఈ నుంచి ఆడికి నాకు మెంటలు ఎక్కుతాను గైస్. ఎనివేర్ డోర్ ఏమైనా ఉందారా నీకు
డోరేమాన్ వీడి ఫ్రెండ్స్ మాకు చిన్నప్పటి నుంచి అంటే అవుతాను ఏ నుంచి అడిగి ఊరే ఏందిరా రే అసలు ఏమవుతుంది రా అసలుకి ఈయన్ని ఒరే అసలు వీడికి ఎలా మాయమవుతాడు ఒరే మళ్ళీ వచ్చాడు ఈ నుంచి ఆడికి మాయమవుతాడు కదా వీడు ఫస్ట్ ఇన్ని పట్టుకోవాలి గైస్ ఫస్ట్ ఈ రేడియోలు తెలగైనా పీది రేడియోలు ఫస్ట్ ఇన్ని పట్టుకున్నామంటే అరే గైస్ కింద పేపర్ ఉన్నాయి ఏమో ఈ సుగం పేపర్ ఏంది ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పేపరు ఓ ఇది పెట్టాలన్నమాట ఓకే పేపర్ ఓకే చూద్దాం పేపర్ ఇక్కడ ఇంకోటి ఉంది గైస్ పేపర్ పెట్టేద్దాం మీదికి ఇంకో పేపర్ ఏడుంటుంది బా గైస్ ఇన్ని అన్నీ ఇక్కడ ఉన్నాయి మన లక్క బట్టి ఈయన పెట్టేద్దాం ఇది అతికించాలి అతికియాలో ఇది కాదేమో అసలు ఏం రా పేపర్ కావాలి ఇంకో పేపర్ దొరికింది గైస్ పెట్టేద్దాం తొందరగా పెట్టేసి ఓ పియానో అన్నమాట ప్లే చేయాలనుకుంటా ఓ రే వీడికి వచ్చాను వీడు గైస్ కంపోజ్ ఏమన్నా ఇంకేమన్నా ఫేవరెట్ మ్యూజిక్ ఏమో ఒరే అది ఇచ్చారా ఇన్ని మాయాలను పెట్టేసి తీసుకున్నామా ఓ ఒరే నేనేం చేయలేరా నేనేం చేయలేరా నేను ఏడిపోయాను గైసు ఏడిపోయారా నువ్వు సే ఒరే గైస్ ఏంది ఉందిరా ఓరే సీక్రెట్ రూమ్ దీని లోపల పోయాడేమో వాడు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో ఇది చూద్దాం మీ సీక్రెట్ రూమ్ ఒరే ఓ గైస్ ఈడ ఏంది రేడియో ఇది గైస్ ఇదేం గైస్ కంపెనీ పెట్టాలేమో తీసుకెళ్దాం తొందరగా ఇది తీసుకున్నాం మెల్లగా వెళ్ళిపోదాం ఆడ పెట్టేస్తే వచ్చాడేమో వాడు లాక్కున్నాం అప్పుడే గట్టిగా కొన్ని తీసుకుపోయాడు చేసేసి ఓ గ్యాస్ ఇది వచ్చింది బయటికి ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టేద్దాం గైస్ మనం ఇక్కడ ప్లేయర్ దగ్గర వాడు కన్ఫామ్గా వస్తాడు పెట్టేసినాం ఒరే రారా రే వచ్చాడు ఇప్పుడు లాక్కుంటాం గైస్ కన్ఫామ్ లాక్కుంటాను నేను తీసుకోరా రే ఓ ఇది వచ్చింది ఇందిరా చేతిలోకి ఎస్ గైస్ ఇప్పుడు అయితే వెళ్ళిపోయి పెట్టేద్దాం బాయ్ బేబీ అమ్మా బుడ్డోడు మామూలుగా లేడు గైస్ వీడు ఫస్ట్ ఈ వైట్ ర్యాబిట్ని ఫాలో అవుదాం మనముని ఆ ర్యాబిట్ ఏదో ఫాలో అవుదాం తొందరగా ఎలివేటర్ ఉంది ఒరే పవర్ లేదా గైస్ పవర్ లేదు గైస్ దీనికి ఇప్పుడు పవర్ అడగాల పవర్ ఇది ఓపెన్ రూమ్ ఉంది ఓపెన్ చేద్దాం పవర్ సప్లై పవర్ ఇది కాదు రే పవర్ సప్లై కావాలరా రే పవర్ ఇది ఓపెన్ చేద్దాం పికచ్ ఒకటి నాకు గైస్ పవర్ స్టేషన్ ఇదే అన్నమాట ఓపెన్ చేద్దాం వెళ్ళి అది ఏం చేయాలో ఈడ నాకే అర్థం కాదు అసలుకి ఈడ ఏం చేయాలి ఇప్పుడు ఏడుంటుంది బా ఏందో కలర్ చేద్దాం మీ పిల్లిలు కనిపిస్తున్నాయి ఓ గైస్ ఏందో పైన ఇంకోటి కట్టారు ఇల్లు ఏందో అక్కడ నో పవర్ అంట గైస్ ఇక్కడైతే 2 సెల్స్ ఉంటాయన్నమాట అది పింక్ సెల్ బ్లూ సెల్ అనమాట అనమాట ఇక్కడ పెట్టాలి పెడితే మనకైతే అది ఎలివేటర్ అయితే పనిచేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ది దొరికింది ఫస్ట్ ఇది పెడదాం ఇంకోటి ఇక్కడ గ్రీన్ కలర్ ర్యాక్స్ ఉన్నాయి ఇక్కడ ఎదుగుదాం ఫస్ట్ ఓకే గైస్ దొరికేసింది గైస్ ఈ పింక్ సెల్ని పెట్టేద్దాం ఇక్కడ ఓకే ఇప్పుడు ఏమైనా స్టార్ట్ అవుతుంది ఒరే గైస్ ఇది తీసుకున్నా ఒరే వీడియో నా మీద ప్రాంక్లు వేసానండి బుడ్డోడు ఇంకుంటారులేండి ఈడ ఏంది బా ఇది చెస్ బోర్డు ఇది కింగ్ ప్లేస్ అంటే ఏదో ఉన్నాయి ఈడనేముండో ఉంటుంది ఓ గైస్ నెంబర్ అంట ఈ నెంబర్ ఎత్తుకాలి 17 ఇంకా ఇంకోటి ఉంది గైస్ మనం అయితే కింద ఫస్ట్ పెట్టేద్దాం 1 ఇంకా 2 పైన ఉన్నాయి ఎత్తుకాలి ఎతికితే ఆన్ అవుతుంది అనుకుంటా ఆడుంటుంది బా ఓ 43 గైస్ ఓకే 4317 అనమాట ఇది పాస్వర్డ్ ఎత్తుకిద్దాం 43 పెట్టేద్దాం ఇంకా 4 ఇంకా 3 అంతే గైస్ ఓపెన్ అయిపోయింది ఇది ఏంది బా ఇది ఈ బుడ్డని ఎత్తుకు ఎంత పెద్దామా అందుకే దానికోసమేమో ఇన్ని ఎత్తేద్దాం బెసి బీరా పట్టడం లేక సీరియస్కి ఇంకా వదిలేద్దాం ఇన్ని బాయ్ బేబీ మే గైస్ ఇది దుబ్బేసాడు మనకి ఆడ పవర్ అని ఆన్ అయిందో లేదో ఇది ఓ లాక్డ్ ఉంటుంది రూము ఏందో అసలు వెళ్ళారది ఫస్ట్ గైస్ ఇది పింక్ సెల్ అయితే యాక్టివేట్ అయిందన్నమాట ఇది బ్లూ సెల్లే ఊరి బ్లూ సెల్ తీసేసాడు వాడు ఈ పిల్లనా కొట్ట తీసేసాడు గైస్
మే గైస్ ఇది ఓపెన్ అయిందన్నమాట. ల్యాండ్ వచ్చాను నాకు అర్థం కాలే. ఓపెన్ అయింది. ఊరు 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 ఇదేంటి రైట్నాడు వీడు. అట్టో బస్ చేతులు వచ్చినాయి పిడికి. ఇది పోయమ్మా నాకు గైస్ భయం ఇస్తుంది గైస్ చూస్తుంటే. ఇది అయితే యాక్టివేట్ అయిపోయింది అనమాట. వీడికి నుంచి పోనీకి ఏం దారి లేదా. ఒకసారి ఓపెన్ చేసి వెళ్దాం, ధైర్యం చేసి వెళ్దాం. వీడి నా కొడుకు వీడు బుడ్డోడు అమ్మాయి అయిపోయాడు. గైస్ చక్కగా ఊరి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా గైస్ అర్థం కాలే. ఇటు వెళ్దాం, ఈయన ఎత్తుకుంటూ పోదాం. వీడి డోంట్ లీవ్ అంటే అమ్మా నేను వెళ్ళిపోతాను ఆయన. ఒరే ఏంది గైస్ ఇటు చాలు అసలు ఏమీ ఉన్నాయి. వైట్ రైబిట్ని ఫాలో చేద్దాం ఫస్ట్ మనం. ఈ ఎలివేటర్ ఉంది, ఎలివేటర్ ఇదే కదా. 21, 20, 19 అమ్మ రాకూడదు గైస్. వస్తున్నాడు గైస్ గైస్ ఇంకేమైందో అర్థం కావలే. వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి తొందరగా వెళ్ళిపోయారు. గైస్ ఇంక లాక్ పడింది, తొందరగా తీద్దాం. అమ్మ ఎడసాడికేసి తొందరగా వెళ్ళిపోదాం. మించి ఎన్నో ఎస్కేప్ అంటాయి. అమ్మ పార గైస్ ఇక్కడ ట్యాంక్ మూన్ షేప్ ఒకటి ఉంది. ఓకే మూన్ షేప్కి ఇంకా ట్యాంక్ షేప్ ఎదురుకేసింది. 2 పార చాడు. అమ్మా జరగండి ఎట్లా వెళ్ళిపోతుంది. కొట్టు ఊరే గైస్ ద ఎగ్జిట్ అంట. డోంట్ లీవ్ మీ అంట. స్టే హియర్ స్టే ఫర్ ఎవర్ అంట. అమ్మా నేను ఉన్నాను అక్కడి నుంచి. గైస్ మనమైతే తప్పించుకున్నామని అనుకుంటున్నా. ఏమంగా ఉంది గైస్ గేమ్ ఇది. ఎగ్జిట్ అంటే ఏదో ఓపెన్ చేద్దాం. ఊరే మళ్ళీ ఇంకా ఇక్కడ కూర్చోవిందిరా. ఇందాక చూసిన వెళ్ళేనా ఇది లేకపోతే ఏమైనా. అరే మళ్ళీ నన్ను అడిగిసుకొచ్చావురా నువ్వు. అసలుకి ఏమవుతుంది గైస్. ఒరే ఫ్రిడ్జ్ బాత్రూమ్ కదా మర్చిపోయినా. ఫ్రిడ్జ్ అనుకున్నాను నేను. ఏందో కీ ఉంది ఇక్కడ. కీతో ఏమైనా ఉపయోగపడుతుందేమో పెట్టుకున్నాం మన దగ్గర. అసలుకి ఏమవుతుంది ఇది కదా. ఇది కిచెన్. ఈయనకి పాలబుడ్డి తప్పిద్దాం. మళ్ళీ పాలబుడ్డి తీసుకుందాం, తప్పిద్దాం ఈయనకి. అసలు ఏమవుతుందో నీకు. అసలుకి నీళ్ళు ఏముందో మనకు అర్థం కాదు. ఇదేంది ఇదే పెట్టిద్దాం. ఈరన్ని అన్నీ పెట్టుకున్నాం గైస్. మనకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. ఇన్ని ఫస్ట్ తీసుకుపోయి బాత్రూంలో మార్పియాలి ఈయనకి. ఇన్ని పెట్టి ఇన్ని ఉంటాను మళ్ళీ మారిపోయిద్దాం. పోయాం ఏం లేదు. ఒరే గైస్ నిలబడినాడు గైస్. ఇడు తీసుకున్నాం. ఒరే పారిపోయినాడు వీడు. ఈయన మార్జం. వీడు కుదురుగా కూర్చోడు గైస్. వీడు ఇన్ని పైకి వెళ్ళి మళ్ళీ పెట్టాలేమో గైస్. ఈ ఇల్లు రివర్స్ అయినట్టుంది కదా. అట్టేంది వీడికి మళ్ళీ పాలపడే ఏమోలేండి. ఫస్ట్ పైకి వెళ్దాం. వైట్ ర్యాబిట్ వెళ్ళిపోదాం. వైట్ ర్యాబిట్ అంటే ఇదేనమాట. గైస్ దీనికి మనకి దొరికింది. ఈ ఆన్లైన్ నీళ్ళని టీవీ దగ్గర పిల్లడు నడలేడు. నేను నీళ్ళని భయపడేది 11కి ఇలా కొడుకు ఏం చేస్తాలే కానీ మనకు ఓపెన్ చేద్దాం. అసలు ఒరే నిన్న ట్రైన్ పోతుంది కింద. మళ్ళీ వందేమో రూము. గైస్ ఇప్పుడు మనైతే ఏందో డ్రాయింగ్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం బయటికి. ఏమో ఇంకా చాలా ఉంది గైస్ ఇది గేమ్ ఇది. ఒర్రే చెడింది ఉన్నారను. వీళ్ళు గడిచారను పిల్లలా. ఇన్ని ఒక రూమ్లో వేసిద్దాం. ఇన్ని ఎటో చాడండి మనల్ని సబ్బేటట్టు మాత్రం చాడండి నా కొడుకు. నేను కూడా ఎత్తుకొని వెళ్ళిపోదాం బయటికి ఫాస్ట్గా. నువ్వేం సేవ్ కదా రే. కిరికిరి చేసావు అనుకో ఏం లేదు నీకు. మామూలు ఉండదు నీకు. కిరికిరి వేస్తాడు వీడు. ఇప్పుడు ఈ అడవిలలో ఏంది గైస్. ఈ అపార్ట్మెంట్ ఎంత రూమ్ ఉన్నాయి ఇది. ఓర్రే ఇది పెట్టాలేమో గైస్. ఇన్ని రే నాకు తెలియదే. ఎన్ని కూర్చోరాను ఏంటో. ఎన్ని ఆటో బస్సులు ఎన్ని ఇవి ఉన్నాయి. ఎకిప్ హెయిర్స్ టు సీక్రెట్ మెన్యూమా ఏందో. ఇప్పుడైతే వాడిని అడ్రస్ పని పెట్టామన్నమాట. పనుకుంటాడనమాట అనుకుంటున్నా. అరే సేమ్ ఉన్నాయి కదా. అరే ఏంద్రిది మళ్ళీ వచ్చామరను. ఈసారి వాడిని వదిలేద్దాం. ఈ షెడ్యూల్కి దీనికి 5 వచ్చింది. దీనికి వాడిని వదిలేద్దాం గైస్. ఇప్పుడు వాడిని వెళ్ళేసి వెళ్దాం. మళ్ళీ షెడ్యూల్ నుంచి ఫైర్ వచ్చింది దానికి. అసలు ఏతుందో అసలు అర్థం కాదు ఇంట్లో. ఈ బయటికి వెళ్దామంటే వాడిని తగ్గేది ఇలా పట్టించుకుని వెళ్ళే వాడిని. మళ్ళీ వచ్చి అడుక్కోండి నా కొడుకు. ఊరు అదేగా ఏంది యూటర్న్ మాదిరి చక్కగా మళ్ళీ అడిగి వస్తున్నాను నేను. యూటర్న్ తీసుకుంటా. ఒరే
మళ్ళీ ఐడి కట్టించారా నువ్వు గైస్ అంటే గైస్ మనం అయితే ఆ టీవీని చూడవద్దు అనుకుంటా. ఓకే ఆ టీవీని చూడకుండా వెళ్దాం. ఓ ఏమో వీళ్ళంతా టీవీలన్నీ ఏంటంటారా నేనా ఒరే టీవీ చూడొద్దు. టీవీ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. టీవీ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం. పైన చూసుకుంటూ అవుతా గైస్ నేను. టీవీ లేని రానియండి. ఓ ఏమో ఈ టీవీ లేని రా నాయనా ఇట్టున్నాయి ఈడా. ఓరే అమ్మా ఇష్ట మిస్ గైస్ హైప్నోటైజ్ అయిపోతానే. అమ్మా వీళ్ళు ఒక రూమ్లో అనుకుంటే ఎన్ని రూమ్లు ఉన్నాయన్నా. ఈ నుంచి ఫస్ట్ తొందరగా వెళ్ళిపోవాలా. ఓ అమ్మా ఇదేంద్ర అది సడన్గా వచ్చింది టీవీ. మళ్ళీ ఇదేంద్ర టీవీ బేబీ విత్ టీవీయా ఏంది గైస్ అసలుకి ఇది అంత ఒకలాగనింది. టైం వేస్ట్ వేరే ఏంటున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అసలు నుంచి బయటికి వెళ్ళబోవాలరా ఒకేలా మాదిరి ఏంది ఇది. వీడు మళ్ళీ రాకుంటే చాలు గైస్ అదొక్కటే చాలు. ఓ ఏంది ఒరే ముందరికి ఎంకల్కి యాద రానా మర్చిపోయినా గైస్ నేను ఇట్లే మోటివ్ పంపండి. ఏంది ఇది ఇదొకటి నాకు. ఓ స్టార్స్ ఎన్ని ఉన్నాయి ఇట్టే పోవాలేమో లోపల అదేమో. ఓకే స్టార్స్ ఇట్టే ఏం కలిగింది. ఈయనడు ఎవరు రా ఏమైందిరా నీకు రే పిల్లోడా రే అసలు ఏమవుతుందిరా నీకు. గాయ్స్ మళ్ళీ ఇదేంది వచ్చింది ఏ పెట్టాలేమోని. అరే ఈడైనా సపరేట్ కూర్చోరాను గైస్. మనమైతే 11 గంటలు చేసినాం ఇంకా 12 గంటలు వేసి ఏమైనా మనకి ఏమైనా క్లూ ఏమైనా వస్తుందేమో పిల్లిని. ఇన్ని పెడదామా గైస్ పారేయాలనుకుంటా ఇన్ని వరాల నుంచి దుబ్బి. ఓ గైస్ ఏందో మార్గం వచ్చింది నుంచి వెళ్దాం ఫస్ట్. ఓ ఈ చాలా పెద్ద గేమే గైస్ ఇది ఏమనుకునే. ఓహోహో చాలా పెద్ద. ఎవరు సార్ మీరు అంటే గైస్ ఈడ బయట ట్రై పెట్టింది. ఇది ఓపెన్ చేద్దాం. ఇది రాకపోతే చాలు ఈ దెయ్యం నా కొడుకేనా అనవసరంగా బేబీ సిటర్ అయిపోయినాయి. ఓరని గైస్ లాస్ట్ ఎలివేటర్ అనుకుంటా ఇదే అనుకుంటా. ఓరే తొందరగా వెళ్ళిపోదాం. ఎట్లా ఏమో ఎటు పోదాం గైస్ బతికిపోయినాం అనమాట మనం. ఊరు మళ్ళీ వచ్చింది ఏదో ఓపెన్ చేద్దాం. మేము మూసిద్దాం మేము దాక్కున్నా గైస్ మాట వచ్చిన వరకు దాక్కున్నామన్నమాట. డోంట్ లీవ్ అంట ఇదేందో. ఓరే ఈడికెళ్ళి వచ్చావరా రే ఈ నీందే కొడదాం దీంతోని కొట్ట చెల్లని ఏమన్నా గైస్ ఇటు వెళ్దాం. ఇక బయట ట్రాఫిక్ ఉంది ఓపెన్ చేద్దాం. ఏందో యారో మార్క్ ఉంది ఇది. అసలు ఈడేందో వీడు ఎంత రెక్కలు వేసుకొచ్చాడు. పార ఓ గైస్ ఇదే గైస్ లాస్ట్ ఇదేమో అనుకుంటా. వెళ్ళిపోదాం తొందరగా నుంచి. ఇదేందో కోరవాడంట ఆయన చదవనికి ఇప్పుడు వెళ్ళలేదండి మనకు. ఈ పికచ్చు ఒకటి పార మా అమ్మ వచ్చింది ఎవరేని ఏంద్రాను ఎవరు రాను వచ్చిందో రే తమ్ముడు పారా నేనా. ఓ ఎన్ని ట్రైన్లు అన్నీ వచ్చాయి ఇవి వచ్చాయి. ఈ ముఖం రండి మళ్ళీ పెట్టండి పాలబుడ్డిలో ఎన్ని పాలబుడ్డీలు తప్పించినా. ఫైనల్గా మొన్న గేమ్ అయితే అయిపోయింది గైస్ మళ్ళా ఏందో వచ్చింది ఇది మార్చ్ 2023 అంట. ఈ బ్యాక్ ఇంకా ఒకటి ద బ్లాక్ క్యాట్ అప్రోచెస్ అంట. ఏదో ఫస్ట్ నైట్ ఫస్ట్ నేంద్ర ఇది క్రిస్మస్ ఇవో వింటర్ స్నో ఆఫ్ ద ఫోన్ ఉంది. ఫస్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేమిందిరా ఏందిరా నాకు ఇది పంచాయతీ మళ్ళీ వచ్చి రాయమారాడు. టీవీ ఇస్తానా కొడక టీవీ ఇస్తావరా ఇంటికి మళ్ళీ పాలబుడ్డి ముక్కలు ఎక్కాలి ఇంటికి లేకపోతే ఏమైనా చేద్దాం. ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ ఏది ఒరే నీ పాలబుడ్డి లేదా చికెన్ ఎన్ని ఉంది ఇది. ఓకే దీన్ని అయితే ఓవెన్లో పెడదాం. ఇలా ఓవెన్లో పెట్టి మూసిద్దామా ఒర్రే కింద పడిపోయింది. పెట్టి మూసిద్దాం. మసాలా వేయలే ఏం వెళ్ళా పచ్చి చికెన్ తింటానే మూసిద్దాం. వాడు మనుషుల్ని పీకేటాడు. వాడు చికెన్ తినలేం మనుషుల్ని పీకుతాడు వాడు. ఓ గైస్ సౌండ్ వచ్చింది. ఒర్రి
కలిపింది గైస్ ఇది. ఓ పైరింది ఎంత పోయింది. ఓ చికెన్ ఏంది రెడ్ అయిపోయింది. ఇట్లా గైస్ మాడిపోలే బాగానే ఉంది. అడిమారాడు మళ్ళీ అడిమారు. ఇన్ని ఫస్ట్ ప్లేట్లో పెడదాం ఇది చికెన్. అడిపోయినావరా బేబీనా. ఒరే అప్పుడు ఇచ్చావరా. ఒరే ఇంత సెకండ్లు వెళ్ళేదిరా నువ్వు. బాబా ఏం తెచ్చినా కొడుకు రాను. డైపర్ లేదు కదా వేసిరా. ఇన్ని పెట్టేద్దాం ఇన్ని ఇష్ట డైపర్ కిద్దర్ హై అయ్యా బేబీగా డైపర్ ఆడేసామరా నేనా. డైపర్ పైన ఎట్లానేమోనా చూద్దాం పండి. డైపరే ఒరే ఇది కాదు ఇది మన నెత్తికే వేసేసేది ఏమో చూద్దాం పండి. ఇది ముక్కులోకి పెడదాం. మళ్ళా లేకుండా ఉంటే సాలపడు. అమ్మయ్య ఏనన్నాడండి. ఓ ఇదేనా కొంప వేసి డైపర్ కదా వేసి ఇది కింద క్రిస్మస్ ఉంది. క్రిస్మస్ అన్నమాట. ఓకే ఈయన కూర్చోరను. ఇప్పుడైతే మనమైతే ఈ చికెన్ తిన్నాడు కాబట్టి జస్ట్ వేసిద్దాం ఇది. ఓకే వేసేసాం. ఓ ఏందరు ఇది ఫ్రిడ్జ్లో. ఊరే చికెన్ ఆవాల్లోకి ఏందిరా. ఏం మళ్ళీ కావాలి ఇంక ఇట్ట గాయస్. ఫస్ట్ అప్పుడు ఇరుక్కుపోయాం కదా అట్టే ఇరుక్కుపోయినట్టున్నాం మనం. ఊరు స్నోబాల్ వచ్చాను. ఊరి స్నోబాల్తో కొడతాను ఏంది. స్నోబాల్స్తో కొడతాను గైస్. మనం కూడా కొట్టాలా. ఈ స్నోబాల్స్ కొని మనం ముక్కలు కొడతాం. కొడు వాడగారు గైస్ అది చికెన్ అది కొడు. అమ్మయ్య గైస్ పోయాడు. ఇప్పుడైతే ఆ చికెన్ ఇదే కదా గైస్ బొమ్మ చూసినాం మనము. అదంతా క్రిస్మస్ థీమ్ ఏమో ఇప్పుడు ఇది. ఇప్పుడు పోయి ఆ చికెన్ తీసుకొని మళ్ళీ ఓవెన్లో ఎట్టే పెడతాం. అసలు ఇదేంద్రా ఇది ఫ్రిడ్జ్ కేంద్ర ఇంత మార్గం పెట్టాడు. వద్దా ఒరే ఏంద్రా నేనా. ఇప్పుడు ఓవెన్లో పెట్టి మళ్ళీ వానికి తినేకి తెద్దాం. మళ్ళీ కాసుకుంటాడు డైపర్లో వాడు. మళ్ళా ఏమన్నా ఒరే ఏంద్రా ఇది దజ్జాక్ ఏంది అడిమారాడు. ఓ ఇదే అనుకుంటా ఏందో ఇది ఉంది. దానికి ఇదే ఏమో పెట్టాల్సిందేమో అనుకుంటామా. ఇదేనా. ఓ గైస్ ఎస్ ఈ వీల్ చూసినాం కాబట్టి మనం ముందే సరిపోయిందనమాట మనకు ఇప్పుడు. ఓ డ్యాన్స్ ఫస్ట్ ఆ బేబీ గారు అడిమాడో చూసుకోవాలి కానీ మనం ఫస్ట్. ఒరే నువ్వే చూచారా నువ్వు ఈ బేబీ దా కొడుక ఆడదాంతో వినవేంద్రాను ఇది. ఓ చికెన్ అడిగిందిరా. వేర్ ఈస్ ద చికెన్ బ్రో. చికెన్ అడిగిందిరా రే. చికెన్ రా రే. ఉరి బయటకు వచ్చి పడింది. ఇప్పుడు ఇది పెడితే లోడ్ అన్నాడు. ఈయన వేస్తాడు వీడు. తిను తొందరగా. ఏం అడొచ్చాం తినచ్చేమో గైస్ నేను కొని. లెట్స్ లంచ్ బేబీ. ఈ బొమ్మలు కూడా గైస్ మీరు నవ్వడమేమో కానీ ఈడేందో మళ్ళీ కిరికిరి చేస్తున్నాడు ఈ ఫుడ్ ఐటమ్స్తో. నా ముఖాన్ని కొడతాడు ఏంటి కొబ్బరి. ఒరే ఏం చెప్తావరా నువ్వు నన్ను. ఈ గిఫ్ట్ ఏంటిరా మళ్ళా. ఒరే కారు గిఫ్ట్ వచ్చింది. ఇది ఆడబెట్టాలా నేను. ఏంది కారు ఇది. బొమ్మ దానికంతా కదే ఆడుకుంటుంది ఇది. ఏ బాగానే ఉంది ఏంది బొమ్మ. దీంతో ఏముందో. అరే బాల్ గైస్. ఈ బాల్ తీసుకుని మన ముఖం మలుగుదామా. ఎందుకులేండి మనకెందుకు కానీ. ఒరే వాళ్ళ ముఖంగా కొట్టుకుని గైస్ అది. పాపం కాదు వాడు నా కొడుకు. ఈయన ప్లేన్ ఉంది ఇది. ఈ ప్లేన్ తీసి వానికి వెనకాల కొడుతామా. డైపర్ నేను వద్దు నీ డైపర్ వద్దు బేబీ. బేబీ అంటారు ఏంటంటే నాకు అర్థం కాకపోతా. చక్కగా మేము మన మూతి కొట్టుకో పీడ అవుతుంది. గైస్ ఇప్పుడైతే వీడికి గన్నతో మూతి కొడదాం. ఇంకా ఇన్ని మూతి కొట్టించాలి కానీ ఇన్ని తీసుకొని పని పెడదాం అనమాట. ఈ నా కొడుకు ఈడు ఎంత కొడుకు అంటే ఈడు ఈయన ఏమనుకుంటే కానీ పడుకోరే పడుకో. ఏం అడుచు ఇదో ఈ బొమ్మ వేసుకో ఆడుకో బొమ్మతో. బొమ్మ ఇచ్చాను సైలెంట్ అయిపోయాడు పిల్లడు. ఏమో లేండి గైస్. మనమైతే ఇప్పుడైతే కిందికి వెళ్ళి
టీవీ చూసుకుందాం. టీవీ చూడాలి ఇప్పుడు. వాచ్ టీవీ. ఈ ప్లేన్ ఒరే అసలు ఏమవుతుందిరా? ఏమో నేను గైస్ ఇప్పుడైతే మనం టీవీ అయితే చూద్దాం. అయితే పిల్లి వచ్చింది కలిసిందో. పిల్లి ఎందుకు వచ్చినావు పిల్లి? నల్ల పిల్లి నీకు చూస్తే నన్ను వదిలే. అసలు ఇది ఏం చెప్తుంది పిల్లి? ఓ పిల్లమ్మా ఆడిపోయినావమ్మా నువ్వు ఓ పిల్లక. ఓ పోతుంది బయటికి. ఆడిపోతుంది. ఓకే పైకి పోయిందా అటట? చూద్దాం పైకి పోయి చూద్దామైనా. పైకి వచ్చింది గైస్ ఇది. సో ఈ గిఫ్ట్ బాక్స్ గైస్, ఈ గిఫ్ట్ బాక్స్ ఫస్ట్లో చూసినాం మనము. రే మనం వెళ్ళొచ్చా? వెళ్ళిపోతాం మీ నుంచి. వెళ్ళిపోవచ్చు అనుకుంటాము. ఓ రే అసలు ఏమవుతుందిరా రే? అసలు ఏమవుతుందిరా రే? రే 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 అరే 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 బేబీ ఈ బేబీ खत्म. बाय बाय टाटा गुड बाय गया.